హలో అండి, వెల్కమ్ టు షన్నీ ఫ్యాషన్స్. మొన్న మ్యారేజ్కి వెళ్దామని నేను మా సిస్టర్స్ కలిసి బయలుదేరామండి. సడన్గా మధ్యలో కారు ఆపారు. ఎందుకా అని అనుకున్నాను. వాళ్ళు టెంపుల్లోకి తీసుకెళ్ళారనమాట. అది ఎక్కడో కాదండి, పటాన్‌చెరు దగ్గర ఉన్నటువంటి సుల్తాన్పూర్లో. అసలు ఏం టెంపుల్లో కూడా తెలియదండి నాకు, లోపలికి వెళ్ళే వరకు తెలీదు. బట్ అందులోకి వెళ్ళిన తర్వాత అంతా తిరిగి చూస్తుంటే అబ్బా ఏమన్నా అనిపించింది. ఆ టెంపుల్ అసలు చాలా చాలా బాగుంది. మనశ్శాంతిగా అనిపించిందండి. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. బట్ నాకు ఎక్కువ మార్వడీసే కనిపించారు అక్కడ. ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క టెంపుల్ని సపరేట్గా కట్టారనమాట. శివునికి, ఆంజనేయ స్వామికి, అమ్మవారికి అన్నీ సపరేట్ ఉన్నాయి. అండ్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి స్టెప్స్ నుంచి ఎక్కాలి పైకి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాను, చాలా చాలా బాగుందండి. ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నాకైతే నచ్చిందండి. అండ్ నిజంగా వెళ్ళే వరకు కూడా తెలియదండి టెంపుల్. అసలు వెళ్ళిన తర్వాత తెలిసింది, ఓహో ఈ ప్లేస్ ఇక్కడ ఉంటుందా, అసలు ఇక్కడ ఈ టెంపుల్లో ఈ దేవుడు ఉంటాడా అన్నది నాకు అక్కడికి వెళ్ళి చూసాకే తెలిసిందనమాట. నేనే కాదు, మా సిస్టర్స్ కూడా చాలా నచ్చిందనమాట టెంపుల్. అంటే అనుకొని వెళ్ళలేదు, అనుకోకుండా వెళ్ళానమాట. ఏదైనా అనుకొని వెళ్తే అది థ్రిల్ ఉండదు, అనుకోకుండా వెళ్తాం కదా, అది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుందన్నమాట. అందుకే ఒకసారి వెళ్ళగానే ఒకసారి దీన్ని వీడియో తీద్దాము, పెడదాము, మా వ్యూవర్స్ కూడా చూస్తారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది అని నేను తీసానమాట. చాలామంది జూబ్లీ హిల్స్లోని జగన్నాథ స్వామి టెంపుల్ని చెప్తారు. బట్ ఇక్కడ కూడా ఉందండి, పటాన్చెరు దగ్గరికి వెళ్ళే సుల్తాపూర్ గ్రామంలో ఇక్కడ కూడా ఉందండి టెంపుల్. ఒక్కసారి వీలైతే మాత్రం అందరు విజిట్ చేయండి. మా వాళ్ళు మాత్రం అందరు హాయిలు చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.